ముఖే తే తాంబూలం నయనయుగళే కజ్జలకలా లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలతా స్ఫురత్ కాంచీషాటి పృతికటితటే హటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీం అవిరతం. ఇక్కడ స్తుతింపబడుతున్న భవాని ఎవరు? గౌరీ. ఆవిడెవరు? నగపతి కిశోరి. నగపతి కిశోరి, నగపతి అంటే హిమవంతుడు, ఆయన యొక్క కిశోరిట. నగపతి కిశోరి అయిన గౌరిని భవానిని స్తుతిస్తున్నాను అన్నారు ఇక్కడ. అయితే నగపతి కిశోరి అనడంలో విశేషం ఏంటంటే హిమవత్పర్వతరాజపుత్రి. ఇది సరిగ్గా మన కేనోపనిషత్తు వాక్యం అండి. ఉమా హైమవతి బహుశోభవాన్. అక్కడ హైమవతి అంటే ఏమిటో ఇక్కడ అదే. పై గౌరీ అని అమ్మవారికి మరొక పేరు. గౌరీ మిమాయి సలిలాని తక్షత్యేకపది ద్విపది చెప్తున్నాం. గౌరీ శబ్దానికి అసలైన అర్థం ఏమిటి? గౌరీ శబ్దం చాలా అద్భుతమైన ఒక దివ్య మంత్రం అది. అందుకే గౌరీనామ స్మరణ చేత మనకు ఐశ్వర్యములు లభించుట, ఐదవతనము ఇత్యాది మంగళకరమైన లక్షణములన్నీ లభించుట, మంగళ గౌరీ అని కూడా అంటాం కదా అమ్మవారిని. గౌరీ శబ్దానికి ఉన్న విశేషం ఏంటంటే గౌరీ శబ్దం వేదముల యందు సూర్యుడికి చెప్పబడిందండి. అద్భుతమైన మాట. గౌరీ శబ్దం వేదముల యందు సూర్యభగవానుడికి ప్రస్తావన చేశారు. ఇప్పుడు గౌరీ స్త్రీలింగమా పుంలింగమా? ఆ మాటకు వస్తే ఆ సూర్యకాంతి స్త్రీయా పురుషుడా? ఎవరు చెప్తారండి? కాంతికి స్త్రీలింగం ఏంటి పుంలింగం ఏంటి? గౌరీ అంటే ప్రకాశ స్వరూపిణి. ఇది ప్రధానమైనది. తేటైన వెలుగండి అమ్మవారంటే మరొకటి కాదు. అనగానే ఎవరు? అందుకే గౌరీ అనడానికి శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇచ్చే నిర్వచనం ఒక్కటే. గౌరీ అంటే బ్రహ్మ విద్య, మరొకటి కాదు అంతే. అందుకే అమ్మవారంటే ఎవరు? గౌరీ. వెలుగంటే ఏంటి? విద్యయే కదా. స్వచ్ఛమైన తేట తెల్లని వెలుగుట. తెల్లని వెలుగు అనడంలోనే ఆ నిర్మలమైన జ్ఞానం ఆవిడ. గౌరీం నగపతి కిశోరీం. అటువంటి తల్లిని అవిరతం, విరతి లేకుండా నేను భజామి. ఇంత గొప్ప మాట చెప్పారు. ఇందులో ప్రతి వాక్యాన్ని మనసారా అనగలిగితే అదే సిద్ధండి. అటువంటి తల్లిని అవిరతం, ఎక్కడ విరతి అంటే ఆపుట అనేది లేకుండా భజామి, ఆశ్రయిస్తున్నాను, స్తుతిస్తున్నాను. అది కావాలండి. అమ్మవారిని అప్పుడప్పుడు స్తుతించడం కాదట, అప్పుడప్పుడు ఆశ్రయించడం కాదట, ఎల్లవేళలా. అవిరతం అనే మాట ఉన్నది. ఒక స్తోత్రాన్ని చదివేటప్పుడు అది నిజంగా మనసారా అంటున్నామా లేదా తెలుసుకొని ఒకవేళ మనసా అనగలిగితే అంతకంటే ఇంకేం కావాలండి. అందుకే భజామి త్వాం గౌరీ నగపతి కిశోరీం అవిరతం. ఈ తల్లి ఎలా ఉన్నదో చూడండి. ముఖేతే తాంబూలం. ఆ వర్ణన చూపించేటప్పుడు ముఖంలో తాంబూలం ఉన్నదిట, కంటికి కాటుక ఉన్నది, లలాటంలో కాశ్మీర తిలకం ప్రకాశిస్తున్నది, కంఠంలో ముత్యాలు వేలాడుతూ ఉన్నాయి, ఎర్రని చీర కట్టుకుని ఉన్నది. ఆ ఎర్రని చీర నడుము దగ్గర నుంచి పాదం వరకు ఉన్నది కదా. ఆ నడుము దగ్గర చీర ఉన్న చోట హటకమయీ, బంగారంతో కూడినటువంటి మేఖలు ధరించి ఉన్నది. ఇక్కడ ఎక్కడైనా అమ్మవారి రూపాన్ని వర్ణించారా? ఆవిడ ధరించిన వాటిని వర్ణించారు. ఇక్కడ ముందు ముఖంతే తాంబూలం, ముఖంలో తాంబూలాన్ని వర్ణించారు. ఎందుకంటే అమ్మవారి ఆరాధనలో తాంబూలానికి చాలా ప్రాధాన్యం.